వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి వైట్ హెయిర్ అయితే వస్తుంది కదా. అంటే కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ డై అలాంటివి వేసుకోవాలి. తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అటు రంగు వేసుకోరాదు, అటు హెన్నా పెట్టుకోరాదు, అలా అని అలానే ఉండిపోరాదు. అందుకని చెప్పేసి నేను మీషోలో స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది అనమాట. చాలా బాగుంది. అంటే ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం పనిచేయదండి. కొన్ని ఉన్నాయి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. నాకు నుదుటన ఒక 10-15 అలా వెంట్రుకలు అయితే వైట్ హెయిర్స్ ఉన్నాయన్నమాట. కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అయితే ఎప్పుడు నేను హెయిర్ డై ఎలా వేసుకోలేదు. నాకు చాలా భయం, అసలే సైట్. ఇంకా అలాంటి ఏమైనా పెట్టుకుంటే కంటికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేను పెట్టుకోలేదన్నమాట ఎప్పుడు. అయితే నాకు ఇది బాగా నచ్చింది. రేటింగ్ బాగుంది, రివ్యూస్ మంచిగా ఉన్నాయి, రేటు కూడా తక్కువ ఉంది. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నిజంగా చాలా బాగుంది. ఒక మిర్రర్ వచ్చింది, ఒక పఫ్ వచ్చింది, ఒక పౌడరు. ఆ పౌడర్ వల్ల అద్దేసుకొని జుట్టుకు అద్దేసుకోవడమే. మళ్ళీ అది తుడిపేసినా కూడా పోదు, తలస్నానం చేసే వరకు అయితే పోదు. నేను మీకు ఇలా చూపిస్తున్నాను. జుట్టుకి హాయిల్ ఉందని చెప్పేసి కొంచెమే ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. అయితే చూసిన వాళ్ళు కూడా బాగుందన్నారు. అంటే పక్కకు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది, నాకు కూడా ఆర్డర్ పెట్టు అని అనమాట. చూసారు కదా, చాలా బాగుంది. దీని రేటు 140-130 అలా వచ్చింది. నాకు చాలా తక్కువనే అనిపించింది.